బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య తన తదుపరి సినిమా పవర్ఫుల్ యాక్షన్ గా ఎన్పికే 109 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా నుంచి పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మహాశివరాత్రికి మృదువైన క్రూరమైన యాంగిల్‌ను చూసేందుకు రెడీగా ఉండండి. ఎన్‌బీకే 109 గ్లిప్స్ వచ్చేస్తోంది అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేశారు బాబీ. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో షురూ అయినట్లుగా ఇప్పటికే అప్డేట్ కూడా వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతెల ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఊర్వశి రౌతెల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోందట. ఇక ఈ ఫ్రీ లుక్‌లో బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీప్‌లో నుంచి దిగుతున్నట్టుగా ఒక స్టిల్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ నెట్టింట షేక్ చేస్తోంది. బాబీ గూస్ బంప్స్ తెప్పించే గిఫ్ట్స్ రెడీ అయినట్లుగా తాజా స్టిల్ చెప్పకనే చెప్తోంది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా చేయబోతున్నట్టు సమాచారం. మొదటిసారి బాబీ, బాలయ్య, ఊరమ్మస్ కాంబోలో సినిమా రాబోతూ ఉండడంతో ఎన్‌బీకే 109 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో యానిమల్‌తో మెప్పించిన బాబీ డియోల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవలే తను ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. బాలయ్య, బాబీ డియోల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ పోటాపోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్న మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలోనూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను మొదలుపెట్టి ముందు దసరాకి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమా మే లేదా జూన్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు షూటింగ్ శరవేగంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దసరా అంటే సినిమా పండుగ. అదేంటి బాలయ్య సినిమా రాకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీగా లేరు. కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ కల్కి మే 9వ తేదీన వస్తుందని మేకర్స్ తెలిపారు. ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 గేమ్ చేంజర్ మూవీస్ వస్తున్నప్పటికీ పోస్ట్ పోన్ అవుతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందువల్ల జూన్ మంత్ వరకు టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొంది. అయితే ఏప్రిల్లో ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక వెండి తెరపై పడే పెద్ద సినిమా బాలయ్యదే అంటూ టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఎన్బీకే 109 రిలీజ్ విషయంపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్బీకే 109లో బాలయ్య సరసన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీని నిర్మాత నాగవంశి, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ త్రివిక్రమ్ 4 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.